ఛాలెంజ్ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు ఈరోజు వాటిని క్వాష్ చేస్తూ ఇది ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ తప్పుడు కేసు ఛార్జ్షీట్ అత్యవసరంగా పెట్టడానికి కావలసిన ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు అసలు? అంతేకాకుండా నారాసుర రక్త చరిత్ర ఏంటి? లేకపోతే చనిపోయిన రోజు లేటుగా సాయంత్రం పూట వెళ్ళి అసలు ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు కూడా తెలీదు, ఎక్కడ దేనితో ఎలా కొట్టారో తెలీదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వెళ్ళిపోయి చెప్పేశారు కదా, దీంతో ఇక్కడ నరికారు, ఇక్కడ నరికారు, ఇక్కడ నరికారు. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభం కాల, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇవన్నీ ఆయనకి ఎలా తెలిసినాయి? అసలు ఎక్కడ ఏ దెబ్బ వేశాడో, ఎక్కడ ఏ విధంగా చంపారో ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పారు, ఎలాగ ఆయన దృష్టికి వచ్చినాయని చెప్పేసి ఆలోచించాలి కదా, విచారించాలి కదా. సరే, ముద్దాయిగా పెడతారా లేదా పక్కన పెడతాం కొద్దిసేపు. అట్లీస్ట్ భారతీయ రెడ్డి గారినో రాసిన దానినో, లేకపోతే హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేసిన వాళ్ళనో, లేకపోతే సిబిఐ విచారణ ముందేమో, ఎన్నికల ముందేమో సిబిఐ విచారణ చెప్పాలని చెప్పేసి నారాసుర రక్త రాసి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చేసి సిబిఐ విచారణ అన్నాడా? గెలిచిన తర్వాత సిబిఐ విచారణ వద్దంటాడా? చంద్రబాబు నాయుడు గారు ఉండగా అడిషనల్ డీజీ హోదా ఉన్నటువంటి విచారణాధికారిని సిట్టికి వేస్తే దాని మీద నమ్మకం లేదని సిబిఐ విచారణకి వేసి నువ్వు అధికారం వచ్చిన తర్వాత సిబిఐ వద్దని ఉపసంహరించుకొని సిట్ డిఎస్పీ హోదా కలిగిన ఆయనతో సిట్ వేసి విచారణ జరిపావంటే జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్రపూరిత ఆలోచన చాలా స్పష్టంగా దాంట్లో ప్రజలకు కనపడటం లేదా? కాబట్టి ఇక్కడ చాలా తర్వాత ఇంకొక విషయం సుబ్బారావు గారు, ఇవాళ జరిగిన దీంట్లో ఈ బెయిల్స్ రద్దు చేసే ఛాన్స్ ఎంతవరకు ఉంది? డెఫినెట్ గా అండి. ఎందుకంటే అండి, గతంలోనే ఈవెన్ మా ఈ డోర్ డెలివరీ కేసులో కూడా అదే కాజు మీద బెయిల్ డిస్మిస్ చేశారు హైకోర్టు వరకు. ఏంటంటే అది కేసు యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలి. ఛార్జ్ షీట్ వేసినంత మాత్రాన మనం బెయిల్ ఇవ్వటానికి లేదు, ఇన్వెస్టిగేషన్ పూర్తయినంత మాత్రాన బెయిల్ ఇవ్వటానికి లేదు. కేసు యొక్క తీవ్రత, దాని మీద ప్రజలలో ఉండేటువంటి అభిప్రాయము, దాని మీద ప్రజల మీద పడేటువంటి ప్రభావం అన్నీ చూసుకోవాలి. అంతే తప్ప ఇన్వెస్టిగేషన్ సిబిఐ అయిపోయిందన్నంత మాత్రాన్ని ఇవ్వటానికి లేదు. ఎందుకంటే న్యాయమూర్తులు కూడా మీకు పోలీసు కస్టడీ కావాలా విచారణకి అన్నారు అంటేనే దీంట్లో. అంతేకాకుండా ఇంకోటి కూడా పెట్టారు వాళ్ళ కౌంటర్లో, సిబిఐ వాళ్ళు వేసిన దాంట్లో అవినాష్ రెడ్డి విచారణకు సహకరించలేదు అని కూడా చెప్పారు. కాబట్టి సహకరించలేదు కాబట్టి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకు పోలీసు కస్టడీ కావాలా, దీంట్లో బెయిల్ ఉన్న వాళ్ళకి ఎంతమందికి రద్దు చేయాలి అని అడిగారు అంటే ఆటోమేటిక్గా కేసు యొక్క తీవ్రత వాళ్ళ బుర్రలో ఉంది. డెఫినెట్గా సునీతా రెడ్డికి సానుకూలమైన నుండి ఆదేశాలు 9వ తారీఖున వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సుబ్బారావు గారు ఒక్క నిమిషం, ఈ తర్వాత నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ దర్యాప్తు కంటిన్యూ చేయమని కోర్టు గనక సిబిఐకి